డాక్టర్ మూలి వెంకటకృష్ణారెడ్డి. నేను లయోలా డిగ్రీ కాలేజ్లో అసిస్టెంట్ లెఫ్టినెంట్గా రిటైర్డ్ అయినా గత మేలో. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ప్రశాంత జీవనం గడుపుతున్నాను, నా తోట పనులు నేను తప్ప. ఈరోజు ఉదయమే జ్యోతి విలేజ్ ఎవరు ఇక్కడ? ప్రవీణ మరేమో. పొద్దున్నే పేపర్ చూసిన, ఎట్ట రాయిబుద్ధి అవుతుందో ఇట్లాంటి వార్తలు ఏమో నాకు అర్థం కాదు. అవినాష్ డైరెక్షన్ అంట, కృష్ణారెడ్డి యాక్షన్ అంట. ఎవరు డైరెక్షన్లు చేస్తున్నారో ఎవరు యాక్షన్లు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇట్లాంటి వార్తలు ఈ జ్యోతి వాళ్ళు రాయడం చాలా బాధాకరమైన విషయం. ఇది మీ యాజమాన్యాన్ని కూడా చెప్పండి. మీరు నాకు మంచి ఫ్రెండ్స్, అందుకని మీకు చెప్తున్నాను. నేను ఫస్ట్ సారు మర్డర్ జరిగిన తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ నేను ఇమీడియట్గా నరెడ్డి రాజశేఖర రెడ్డికి నేను తెలిపితే ఇట్లా లెటర్ ఉందని చెప్పేసి దాని మీద దాచిపెట్టు, ఎవరు చూపించొద్దు అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది పోలీసులతో అని చెప్తే కూడా నీకెందుకు, నేను చెప్పిన పని నువ్వు దాచిపెట్టు ఎవరు తెలియకుండా అని చెప్తే నేను చెప్పిన ప్రకారం చేసిన. వాళ్ళ దగ్గర నేను పని చేస్తున్నా కాబట్టి, ఉప్పు పులుసు మా సారు వాళ్ళు తింటాను కాబట్టి. వాళ్ళేమో చెప్పినోని ఇరికిచ్చినారు. చేయించినోడు రాజశేఖర రెడ్డిని నాకు చేయించినోడు ఏమో బయట ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళేమో బాగుండాలి, అందరూ హ్యాపీగా తిరగచ్చు. వాళ్ళు నీతులు చెప్తారు. ఇప్పుడు అట్లాంటివి రాయరు మీరు. తర్వాత నేను డిటీసీలో కూడా నన్ను బాగా కొట్టడం జరిగింది. ఎందుకు? నరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ హత్య చేయించింటాడేమో, నీకు మంచి ఫ్రెండ్ కదా, నువ్వు చెప్పు అని. నేనేం చెప్పా, నాకు మంచి ఫ్రెండే కానీ వచ్చేప్పుడు మాట్లాడుతుంటాను, కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడు ఈ టాపిక్ వచ్చేటి కాదు అని నేను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది చెప్పేవాడిని. ఆ మాట చెప్తే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇది అక్కడ నన్ను డిటీసీలో చేసిన పని. తర్వాత కొద్ది రోజులకు 13 రోజులు నన్ను అక్కడ ఉంచుకొని నన్ను ప్రకాష్ను ఎర్రగంగిరెడ్డిని రిమాండ్కి పంపించారు. రిమాండ్ 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. కొద్ది రోజుల తర్వాత ఈ కేసును సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు విచారణ నిమిత్తము ఏ టైంలో రమ్మన్నా కూడా కడపకు కానీ పులివెందులకు కానీ మా పనులు ఉన్నా కూడా మేము విడిచిపెట్టేసి వాళ్ళకి పోయి సహకరించి వాళ్ళకు మేము అన్ని విషయాలు చెప్పి వచ్చేవాళ్ళము. తర్వాత 3/3/2021 ఢిల్లీ నుంచి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చేసి పేరు మాత్రం దీపక్ గౌర్, ఆయన నుంచి నోటీస్ పంపించారు పులివెందుల స్టేషన్కి. అప్పుడు సిఐగా భాస్కర్ రెడ్డి సార్ ఏమో ఉన్నట్టుంది అప్పుడు నాకు తెలిసి. భాస్కర్ సార్ నాకు ఫోన్ చేసి కృష్ణారెడ్డి స్టేషన్ కూడా నీతో కొంచెం మాట్లాడాలా, నీకు నోటీస్ తీసుకోవాలా అన్నారు. ఇమ్మీడియట్గా వెళ్ళా అక్కడికి. వెళ్తే ఇట్లా నీకు నోటీస్ ఇచ్చారు, ఢిల్లీలో సిజిఓ కాంప్లెక్స్ ఉంది, అది సిబిఐ ఆఫీసు, 3వ తేదీ నువ్వు అక్కడ 10 గంటలకు అటెండ్ కావాలా అని నోటీస్ ఇచ్చారు. సరే నేను తీసుకున్న వెంటనే ఇంటికి పోయి నేను నరెడ్డి రాజశేఖర్కి కాల్ చేసిన, ఇట్లా నోటీస్ ఇచ్చారు, ఇట్లా ఢిల్లీ ఇవ్వమంటున్నారు అని. నాకు అంతకుముందు వారం కిందటే నాకు చెప్పేవాడు, నిన్ను హైదరాబాద్కు పిలిపిస్తారేమో, హైదరాబాద్ విచారిస్తారేమో అంటే. ఆల్రెడీ ముందు కథ తెలుసు వాళ్ళకి. తెలియనట్టు నా దగ్గర డ్రామా ఆడించుకుంటున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను. సరే అని చెప్పేసి నేను విషయం చెప్పిన తర్వాత సరే వెళ్ళు, ఏమవుతుంది అక్కడ వాళ్ళకి సహకరించు, 4 రోజులు వెనక్కి వస్తావు కదా, అక్కడ పోయే ఫ్లైట్ ఛార్జీలు, తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, నీ ఎక్స్పెండిచర్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు. ఇది నాకు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్. ఇది అది 21లో నన్ను ఢిల్లీకి పిలిపించినప్పుడు. తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా పెద్ద కొడుకు రాజేష్ అనే పిల్లోడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే. నాకు ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ కూడా మా రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాడు నాకు. తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు, అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లని అరేంజ్ చేశాడు నాకు. అక్కడ రిసీవ్ చేసుకొని లాడ్జీ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని.
అక్కడ పాండే అనే ఒక పిల్లోడు ఎన్ని చేసిన రాజశేఖర్